నీ ముందు కానీ నీ వెనక కానీ లక్ష్మి. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఏ లక్ష్మి అయినా కానీ లక్ష్మి అన్న పేరు భయంకరమైన పోరాటంలో స్థలానికి వచ్చి ఉన్నావు. భయంకరమైన పోరాటం. ఎటు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ఎటు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెబుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు చెప్పిన అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాం. అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాం. అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించాడు. థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రభా నీ బిడ్డల జీవితంలో ఎవరైతే లక్ష్మి అన్న పేరు కలిగిన వారు ఉన్నారో ప్రభా, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. అయ్యా యేసు నామములో గడిచిన రాత్రి కూడా నీకు శోధనే. గడిచిన రాత్రి థ్యాంక్ యూ లార్డ్. గడిచిన రాత్రి కూడా నీకు శోధన. కన్నీరు 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 కన్నీరు. నీ కన్నీరు ప్రభు చెబుతున్నాడు. నీ కన్నీరు నా సన్నిధికి చేరి ఉంది అన్నాడు ఆయన. నా సన్నిధికి చేరి ఉంది అన్నాడు. నా సన్నిధికి చేరి ఉంది అన్నాడు. నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానం ఇవ్వబోతున్నాడు. సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరు వ్యర్థం కాలేదు అన్నాడు ఆయన. దేని నిమిత్తం ఎవరి నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన నేను ఆలకించాను అన్నాడు ఆయన. 3 నెలల తిరిగిలో అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరవబోతున్నాడు. 3 నెలల తిరిగిలో అద్భుతమైన ద్వారాలు తెరవబోతున్నాడు. లక్ష్మి అన్న పేరు థ్యాంక్ యూ లార్డ్ పేరు చూపిస్తున్నాడు. అమ్మా ఏ లక్ష్మియో తెలియదు. ఏ లక్ష్మియో తెలియదు. లక్ష్మి అన్న పేరు నీకు ఉదాహరణ ఏంటంటే గడిచిన రాత్రి శోధన. భయంకరమైన శోధన. భయంకరమైన శోధన నీ జీవితంలో గడిచిన రాత్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎప్పుడు నిద్రపోయావో కూడా నీకే తెలియదు. అలాంటి శోధన, బాధ, వేద ప్రభు చెబుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. 3 నెలలు తిరిగేలోపు నీ కన్నీరుని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కన్నీరుని నాట్యంగా మార్చబోతున్నాడు. థ్యాంక్ యూ గ్లోరీ ప్రభు. నీకు వందనాలు. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు 7 వారాలైనా ఈ మొదటి వారం ఏ బిడ్డలైతే ప్రభా సమర్పించుకుని అయా ఈ 7 వారాలు నేను ఉండాలి నాయన, ఆ ఆరాధనలో నేను ఉండాలి ప్రభా, ఖచ్చితంగా నాకు ఉండాలి, నేను ఉండాలి, నన్ను దీవించని ఎవరైతే సిద్ధపాటు కలిగి సమర్పణ కలిగి వచ్చి ఉన్నారో అయ్యా ఇదిగో నాయన ప్రభా థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ప్రభు చెబుతున్నాడమ్మా, ఎవరైతే కంటిన్యూగా రాబోతున్నారో వారి జీవితంలో 3వ వారంలో అద్భుతమైన ద్వారాలు తెరవబోతున్నారు. ప్రభు చెప్పిన విధంగా 5వ వారంలో అద్భుతమైన ద్వారాలు తెరవ, 7వ వారం గొప్ప సాక్ష్యాలు లేకపోతున్నారు. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి జీవితంలో 3, 5, 7 ఈ 3 సంఖ్యల గల వారాల్లో అద్భుతమైన ద్వారాలు తెరవబోతున్నాడు. అసాధారణమైన కార్యం చేయడంలో నీ వంతు ప్రయాసం నువ్వు ప్రార్థించడమే. నువ్వు ఏ పని పూనుకోవక్కర్లేదు. నీ వంతు ప్రయత్నం ప్రార్థన మాత్రమే. మిగతాదంతా ఆయన చూసుకోబోతున్నాడు. నీ బుడ్డిలో ఉండవలసింది నూనె మాత్రమే. నీ బుడ్డిలో ఉన్నది నూనె మాత్రమే. ఆ నూనెని ఎలీషా చెప్పిన రీతిగా ఆ యొక్క దీనరాలు ఎలా అయితే చేయగలిగిందో, దైవజనుడు చెప్పిన వాక్యానికి లోబడి నువ్వు అలా చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు మల్టిప్లై చూడబోతున్నావు. ఈ వారంలో దేవుడు మల్టిప్లై చూపించబోతున్నాడు. సమృద్ధిని చూపించబోతున్నాడు. ఆయన కృపను చూపించబోతున్నాడు. ప్రభు నీకు స్తోత్రం నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తూ ఈ సమయంలో మాతో మాట్లాడండి. ఈ ఒక్క మాట మా జీవితంలో అద్భుతాలు చేయగలదు కాబట్టి యేసు నామములో ప్రార్థించి వేడుకలు పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.